హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా బయట హోటల్స్లో దొరికే కమ్మటి మృదువైన ఇడ్లీలు ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ నిండా మినపప్పు వేసి మినపప్పు మునిగేంత వరకు దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. క్వాంటిటీ బట్టి అయితే మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ మినపప్పుని వాటర్లో నీట్గా కడిగేసి కనిపిస్తున్న విధంగా దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేస్తే మనకి మినపప్పు అయితే ఇలాగుంటుందన్నమాట. ఈ పప్పుని ఇప్పుడు వాటర్లో నానబెట్టేసి కాసేపు అయితే పక్కన పెట్టాలి. ఇడ్లీ నూక తీసుకుని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇడ్లీ నూక ములిగేంత వరకు వాటర్ వేసి కాసేపు ఆ నూకని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగా మనం తొక్క తీసుకున్న మినపప్పు ఉంటుంది చూసారా, అది గ్రైండర్ లో గానీ లేకపోతే కనిపిస్తున్న విధంగా రుబ్బు రోల్లో గానీ మనమైతే రుబ్బుకోవాలన్నమాట. అండ్ ఇడ్లీ నూక అయితే మనం 2 గ్లాసెస్ తీసుకున్నాము, అది కూడా 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుకి. అది క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలి. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంతటికి కనిపిస్తున్న విధంగా బాగా రుబ్బుకోవాలి మినపప్పునైతే. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ నూకని వాటర్ ని మొత్తం స్క్వీజ్ చేసి అప్పుడు ఈ మినపపిండిలో అయితే వేసేసి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసి ఇడ్లీ నూక అండ్ ఈ మినపపిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మినపపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ప్లేట్ తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇడ్లీ తయారు చేసుకునే ముందు రోజు నైట్ అయితే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. తర్వాత రోజు మార్నింగ్ అయితే మనం ఇలాగా ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, ఆ ఇడ్లీ రోకులో చూపిస్తున్న విధంగా ఒక గరిటె తీసుకుని ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలి. అప్పటికప్పుడే కూడా వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అయితే అంత బాగోదు అనమాట. అందుకని చెప్పేసి మనం ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసిన పిండిని తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా రేకుల్లోకి పెట్టేసి తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఈ విధంగా అయితే పెట్టేసేయాలన్నమాట. దీని కింద కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసి అప్పుడు ఈ రేకులు అయితే పెట్టాలి ఈ ఇడ్లీ పాత్రలోకి. ఇలాగా మనం 3 రేకులు అయితే తీసుకున్నాము. 3 రేకులకి సరిపడ్డ పిండి అయితే వేసేసి ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్ర పైన మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన ఈ ఇడ్లీ పాత్రను అయితే పెట్టాలి. ఇది మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉడికించాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మనం ఒకసారి ఇడ్లీని టచ్ చేస్తే మనకి తెలుస్తుంది. ఒకవేళ పిండి కానీ అతుక్కోకపోతే మనకి ఉడికిపోయినట్టే. ఫైనల్గా ఇడ్లీ ఉడికిన తర్వాత చూపిస్తున్న విధంగా అయితే ఒక గరిటె తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి మనకి కొబ్బరి చట్నీ కానీ లేకపోతే శనగపిండి చట్నీ కానీ వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. అదే కాంబినేషన్లో కొద్దిగా కారపొడి అండ్ నెయ్యి వేసుకుని కలుపుకుంటూ తింటే టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. హోటల్ స్టైల్లో అయితే ఉంటుంది. సో మనకి వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. పిండితోనే దెబ్బరొట్టు కూడా ఎలా తయారు చేయాలో మన ఛానల్ అయితే ఉంది, చూడకపోతే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.